హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రోదీపిక. ఈరోజు మీకు నేను ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో నేను ఎస్ఈఓలో బ్యాక్ లింక్కి అంటే ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో బ్యాక్ లింక్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, అంటే వేరే సైట్స్ నుండి మన సైట్కి లింక్ అనేది బ్యాక్ లింక్ అనేది తెచ్చుకోవడం వల్ల మనది సెర్చ్ ఇంజన్లో ఏ విధంగా ర్యాంక్ అవుతుంది అనేది డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనం అది ఎలా ఫైండ్ చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ బ్యాక్ లింక్ అంటే ఏంటంటే, a backlink is a link created when one website to another link to another. Backlinks are also called inbound links or incoming links. Backlinks are important to SEO tools. Check your backlinks with Link Explorer. సో ఇదేంటంటే బ్యాక్లింక్ అనేది మన మెయిన్గా ఏంటంటే బ్యాక్లింక్ అంటే వేరే వెబ్సైట్ నుండి మన సైట్కి బ్యాక్లింక్ తెచ్చుకోవడం అనమాట. వేరే వెబ్సైట్ నుండి మన సైట్కి బ్యాక్లింక్ తెచ్చుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే వేరే సైట్స్ మనవి రిఫర్ చేయడం వల్ల మన కంటెంట్ అనేది తొందరగా సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్లో మన సైట్ అనేది ర్యాంక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి ఎస్ఈఓలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇదేంటంటే మనం బ్యాక్లింక్స్ అనేది ఫైండ్ చేసుకోవడానికి చాలా టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో లింక్ ఎక్స్ప్లోరర్ టూల్ అనేది కూడా మనకి ఒకటనమాట. సో డూ ఫాలో వర్సెస్ నో ఫాలో అసలు డిఫరెన్స్ ఏంటి అయితే మనకి బ్యాక్లింక్స్లో ఏంటంటే డూ ఫాలో అండ్ నో ఫాలో అని ఉంటుందన్నమాట. డూ ఫాలో అని అంటే ఏంటంటే అది క్వాలిటీ లింక్ అనమాట. అంటే నో ఫాలో అంటే దాన్ని రికమెండ్ చేస్తామన్నమాట. సో డూ ఫాలో బ్యాక్లింక్స్ అండ్ నో ఫాలో బ్యాక్లింక్స్ ఆర్ టూ వేస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఎ లింక్ and telling Google how to associate the website you are linking to your website. Do follow links are a way to pass an authoritative website, while a no follow link does not pass a link choose. సో ఇదేంటంటే డూ ఫాలో బ్యాక్ లింక్కి మనం ఏదైనా ఒక టెక్స్ట్కి మనము ఒక కీవర్డ్ ఏదైతే అనుకున్నామో దానికి మనము యాంకర్ టెక్స్ట్ అంటే మనం ఏదైతే లింక్ ఇచ్చామో అది యాంకర్ టెక్స్ట్ అవుతుంది. సో దానికి ఏంటంటే మనము లింక్ ఇవ్వడం వల్ల అది డూ ఫాలో అనేది మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. డూ ఫాలో అంటే మనది గూగుల్ని రికమెండ్ చేయమని అడగడం అనమాట. సో మనకి డూ ఫాలో లింక్స్ని గూగుల్ రికమెండ్ చేస్తుంది. డూ ఫాలో లింక్సే మనకి కన్సిడర్ అవుతాయి అనమాట. నో ఫాలో లింక్స్ జస్ట్ మనకి విజిబుల్గా ఉండడానికి ఉంటాయి. గూగుల్ అనేది రికమెండ్ చేయదనమాట నో ఫాలో లింక్స్ని. సో డిఫరెన్స్ అంటే డూ ఫాలో అండ్ నో ఫాలో ఇది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి అసలు బ్యాక్లింక్స్ అనేవి మనకి ఏ విధంగా ఫైండ్ చేసుకోవచ్చు అంటే మనము ఎలా తీసుకోవాలి బ్యాక్లింక్స్ అనేది అని అంటే కొన్ని సైట్స్ ఉన్నాయి మనకి. అంటే సైట్స్ అంటే మనం ఎక్కడెక్కడ వెళ్ళి మనం బ్యాక్లింక్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు అనేది ఉంటాయన్నమాట. సో మన అంటే బ్యాక్లింక్స్ అనేవి మనము ప్రమోట్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు మన బ్లాగ్ ఉంది, ఆ బ్లాగ్ని మనము కొన్ని సైట్స్లో మనము ఆ బ్లాగ్కి మనకి బ్యాక్లింక్ కావాలి అని అనుకుంటే మన ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ ఇంకా టైటిల్ ఏదైతే కీవర్డ్ పెట్టుకున్నామో అవి మనము ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ సైట్స్ వచ్చి ఏంటంటే బిజినెస్ లిస్టింగ్ సైట్స్ ఉంటాయి, నెక్స్ట్ క్లాసిఫైడ్ లిస్టింగ్స్ ఉంటాయి, డైరెక్ట్ లిస్టింగ్స్ ఉంటాయి. సో సోషల్ బుక్ మార్కింగ్ ప్లాట్ఫామ్స్ A1 బుక్ మార్కింగ్ అనేది చాలా పాపులర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇందులో వెళ్ళేసి మీరు అకౌంట్ అనేది లాగిన్ అయిపోయి మీకు ఒకవేళ ఈమెయిల్ మీది కాదనుకుంటే టెంప్ మెయిల్ అనేసి మీకు ఒకటి ఉంటుంది. అంటే అది ఒక టెంప్ మెయిల్ అంటే మనకి టెంపరరీ ఈమెయిల్ అనమాట. సో దాంట్లో మనకి అప్పుడప్పుడు అది జనరేట్ అవుతుందన్నమాట మెయిల్ అనేది. టెంప్ మెయిల్ అని సెర్చ్ చేయండి. సో జనరేట్ అయిన తర్వాత అక్కడ కాపీ చేసుకొని ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మీరు ఏదైతే పోస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ బ్లాగ్ అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నారో అది ఇచ్చేస్తే మీకు లింక్ అనేది అప్రూవ్ అయిందా లేదా అనేది మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ పెండింగ్లో ఉంటుంది, తర్వాత అప్రూవ్ అవుతే మీకు బ్యాక్ లింక్ అనేది జనరేట్ అయిపోతుంది. సో ఫోరమ్స్లో కానీ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ప్లాట్ఫామ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లాట్ఫామ్స్ అంటే కోరా తీసుకోండి. సో కోరా సైట్స్లో కూడా మీరు ఎవరైనా క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆన్సర్ ఇచ్చేటప్పుడు టైంలో మీరు దాంట్లో కూడా మీరు ఒక లింక్ అనేది ఇచ్చుకుంటే కీవర్డ్ లింక్ అనేది బ్యాక్ లింక్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బ్లాగ్ కామెంటింగ్, నెక్స్ట్ ఆర్టికల్ సబ్మిషన్ ప్లాట్ఫామ్స్. బ్లాగ్ కామెంటింగ్ అంటే ఇప్పుడు ఏదైనా వేరే సైట్స్లో బ్లాగ్ ఉంటుంది కదా, సో దాంట్లో మనము కామెంట్ అనేది చేయడం వల్ల బ్లాగ్కి కామెంట్ చేయడం వల్ల కూడా మనకి కామెంట్ చేస్తే సరిపోదు, దాంట్లో మన వెబ్సైట్ ఇచ్చేటట్టుగా ఆప్షన్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో అలా వస్తే కనుక మనం అక్కడ కామెంట్ చేసేసి ఆ బ్లాగ్ గురించి అంటే ఆల్రెడీ తెలిసి ఉండాలి, బ్లాగ్ చదివి ఉండాలి. సో చేసి దాన్ని కామెంట్ చేసి మీ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తే మీకు అలా కూడా బ్యాక్ లింక్ అనేది జనరేట్ అవుతుంది. గెస్ట్ పోస్టింగ్ అంటే మనం ఒక గెస్ట్ లాగా వేరే వాళ్ళ సైట్లో పోస్టింగ్ చేయడం వల్ల కూడా లింక్ అనేది జనరేట్ అవుతుంది. సో మనకి ఏంటంటే మెయిన్గా బ్యాక్ లింక్ చెక్కర్కి మనకి అంటే మనకి ఫ్రీ టూల్స్ అనేవి అంటే AHREFs అని
మోజ్ అని, సెమ్రష్ అని ఉన్నాయి కదా! సో, ఇవేంటంటే ఫ్రీగా ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్ అనేది మనకి కొన్ని బ్యాక్‌లింక్ చెకర్ అంటే ఒక చెక్ చేసుకోవడానికి ఒక 100 వెబ్‌సైట్స్ వరకి అది అంటే ఏదైతే నువ్వు సైట్ తీసుకున్నావో ఆ సైట్‌కి ఎన్ని బ్యాక్‌లింక్స్ ఉన్నాయి, ఏంటి అనేది తెలుసుకోవడానికి ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్ అనేది ఒక 100 వెబ్‌సైట్స్ వరకి ఫ్రీగా షో చేస్తుంది. సో, దీంట్లో పెయిడ్ అనేవి చాలా ఉన్నాయి. అంటే మంత్లీ ఇంత డాలర్స్ అని ఉంటుంది. సో, అది వేర్ చేయలేం కాబట్టి ఆహ్, ఫ్రీగా మనం వాడుకోవడానికి ఇది ఒక ఆప్షన్ అనమాట. సో, దీంట్లో మనకి బ్యాక్‌లింక్ చెక్ చేసుకోవడానికి టూల్స్ వచ్చేసి పాపులర్ టూల్స్ వచ్చేసి ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్, ఇంకొకటి మోజ్ ఒకటి, సెమ్‌రష్ అని 3 ఉన్నాయి. ఇవైతే ఎక్కువ వాడుకలో ఉన్నాయి కాబట్టి సో, ఇప్పుడు నేను బ్యాక్‌లింక్ అనేది ఎలా మీకు ఫైండ్ చేసుకోవాలో ఒక్కసారి చెక్ చేద్దాము. చూపిస్తాను నేను. సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్. సో, ఇక్కడ చూడండి ఏహెచ్ఆర్ఈఎఫ్ఎస్.కామ్ అనేసి బ్యాక్‌లింక్ చెక్కర్ అని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. బ్యాక్‌లింక్ చెక్కర్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో, బ్యాక్‌లింక్ చెక్కర్‌లో మీకు ఇక్కడ మీ ఏదైతే యూఆర్ఎల్ ఉందో అంటే సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఒక సో, ఫస్ట్ నేనిక్కడ డిజిటల్ మార్కెటింగ్ అన్నాననుకోండి. జస్ట్ చెప్తున్నాను మీకు. అంటే ఏదైనా ఒక సైట్ తీసుకుందాం మనము. సో, మనకి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది మెయిల్‌చింప్ ఉంది కదా! సో, మెయిల్‌చింప్‌కి చాలా వరకి డొమైన్ అథారిటీ బావుంటుంది. జస్ట్ చూయించడానికి మీకు నేను ఇది తీసుకుంటాను. సో, మెయిల్‌చింప్.కామ్ అనేసి ఇక్కడ మనం ఉంది కదా! ఇది ఇక్కడ మనము ఎంటర్ చేద్దాము. సో, నేనిక్కడ ఎంటర్ చేశాను. చేసేసి చెక్ బ్యాక్‌లింక్స్ అన్నాను. సో, చెక్ బ్యాక్‌లింక్స్ అనంటే ఇక్కడ చూడండి మీకు బ్యాక్‌లింక్ అనేది దీనికి అంటే ఇది మెయిల్‌చింప్ అనేది చాలా ఫేమస్ గదా! అంటే ఇది ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు ఈ టూల్‌ని బాగా యూజ్ చేస్తారు కాబట్టి, ఇది ఆల్రెడీ పాపులర్ టూల్ కాబట్టి ఇక్కడ చూడండి మనకి షో చేసేది ఏంటి అంటే మెయిన్‌గా డొమైన్ రేటింగ్ అనేది ఎంత ఉంది ఆ సైట్‌కి. అంటే ఈ డొమైన్‌కి పర్టిక్యులర్ మెయిల్‌చింప్.కామ్ అనే డొమైన్ రేటింగ్ అనేది 93 ఉంది. సో, చాలా ఎక్కువ అంటే మామూలుగా 70 అబోవ్ ఉంటేనే చాలా అంటే చాలా గుడ్ అనమాట. సో, డొమైన్ రేటింగ్ అనేది 93. బ్యాక్‌లింక్స్ అనేవొచ్చేసి దీనికి 67 మిలియన్స్ అన్నమాట. అంటే దీనికి ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి. సో, లింకింగ్ వెబ్‌సైట్స్ వచ్చేసి 3,33,000 ఉందన్నమాట. సో, ఇవేంటంటే దీంట్లో కూడా చూడండి 98% డూ ఫాలోనే ఉన్నాయి. సో, డూ ఫాలో బ్యాక్‌లింక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డొమైన్ రేటింగ్ పెరగడం కానీ, సో, మనకి క్వాలిటీ ఆఫ్ బ్యాక్‌లింక్స్ ఉంటాయి. సో, సైట్ అనేది ఎప్పుడు ర్యాంక్‌లోనే ఉంటుందన్నమాట. సో, ఇక్కడ చూస్తే గనక రిఫరింగ్ పేజెస్ మనకివి. అయితే మనకిక్కడేంటంటే మనకి బ్యాక్‌లింక్స్ అనేవి మనకి ఏ ఏ సైట్ నుంచి ఉన్నాయి అనేది ఇగో ఇవి చూడండి. మనకి వీళ్ళు బ్యాక్‌లింక్ అనేది క్రెడిట్ కర్మ డాట్ కామ్ ఉంది కదా! సో, దీంట్లో ఎళ్ళేసి వాళ్ళు దీంట్లో ఎళ్ళేసి ఈ సైట్‌లో వాళ్ళు బ్యాక్‌లింక్ తీసుకున్నారు. ఈ సైట్స్‌లో ఇలా చాలా వరకు ఈ సైట్స్‌లో బ్యాక్‌లింక్స్ ఉన్నాయన్నమాట. సో, వాళ్ళు మెయిల్‌చింప్ అనేది ఏం తీసుకున్నారంటే చూడండి యాంకర్ టెక్స్ట్ అంటే నేను చెప్పాను కదా! యూఆర్ఎల్ మీరేదైతే లింక్ ఇస్తున్నారో దాన్ని యాంకర్ టెక్స్ట్ అనమాట. సో, ఇక్కడ ఏందంటే వాళ్ళు మెయిల్‌చింప్ అనే దానికే వాళ్ళు యాంకర్ టెక్స్ట్‌కి ఇచ్చుకున్నారనమాట. సో, మెయిల్‌చింప్ డాట్ కామ్ అనే దానికి ఇక్కడ చూడండి దీంట్లో ఎక్కడిచ్చారంటే కార్డ్.కో దాంట్లో గెట్ రెస్పాన్స్ కాల్వియో మెయిల్‌చింప్ అని ఉంది కదా! సో, ఇక్కడ ఏదైతే కీవర్డ్ ఉంటుందో దానికి వాళ్ళు ఇచ్చుకున్నారు. సో, న్యూస్ లెటర్ ఆర్చైవ్ ఇంకా మెయిల్‌చింప్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ అని ఇక్కడ పారాఫ్రేజింగ్ టూల్ డాట్ కామ్ సైట్‌లో మనకిక్కడ దీంట్లో డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి బ్లూ కలర్‌లో కనపడుతుంది కదా! సో, దీనికనేది వాళ్ళు లింక్ ఇచ్చుకున్నారనమాట. సో, దీన్ని యాంకర్ టెక్స్ట్ అంటారనమాట. సో, బ్యాక్ లింక్స్ అనేవి ఇలా ఫైండ్ చేసుకోవచ్చనమాట మనము. అంటే ఆ సైట్‌కి ఎన్ని ఉన్నాయి, ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇది మనకి చాలా యూజ్ అవుతుందనమాట. ఆహ్, ఈ టూల్ అనేది ఫ్రీగా మనం ఒక 100 వరకలా మనం చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
సో, ఇలా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఈ డొమైన్ రేటింగ్ అనేది ఎంత ఉంది వీటివి అంటే ఆ సైట్స్ ఎంతున్నాయి డొమైన్ రేటింగ్ అనేది ఇక్కడ షో చేస్తుంది మనకి. ఇలా. నెక్స్ట్ వచ్చేసి మీకు లింక్ సెర్చ్ మోజ్ ప్రో అంటే నెక్స్ట్ ఏంటంటే మోజ్ నేను ఇందాక చెప్పానుగా హెచ్ఆర్ఎఫ్ఎస్ తర్వాత మోజ్ ఉంది కదా! సో, మోజ్‌లో మీరేం ఏం సెర్చ్ చేయండి అంటే మోజ్ అనేసి లింక్ ఎక్స్‌ప్లోరర్ అని టైప్ చేయండి. లింక్ ఎక్స్‌ప్లోరర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ ఇందాకనే చూయించినట్టుగా ఇది నేను టైప్ చేసి అనలైజ్ అంటున్నాను. సో, చూడండి. దీని ఓవర్‌వ్యూ ఇది కూడా మనకి ఏహెచ్ఆర్ఎఫ్ఎస్‌కి ఆల్టర్‌నేటివ్ అన్నమాట. సెమ్‌రష్ ఇవన్నీ కూడా. సో, దీంట్లో కూడా మనకేం చూడండి లింకింగ్ డొమైన్స్ అంటే దీనికి ఎన్ని డొమైన్స్ లింకింగ్ ఉన్నాయనేది షో చేస్తుంది. ఇంక ఇన్‌బౌండ్ లింక్స్ అంటే చెప్పాను కదా! ఇన్‌బౌండ్ లింక్స్ అంటే డూ ఫాలో లింక్స్ అన్నమాట. ఇందులో ర్యాంకింగ్ కీవర్డ్స్ వచ్చేసి 1,87,000 ర్యాంకింగ్ కీవర్డ్స్ ఉన్నాయన్నమాట. సో, అన్ని కీవర్డ్స్ అనేవి వాళ్ళు బ్యాక్‌లింక్స్ తీసుకున్నారు కాబట్టి అన్ని కీవర్డ్స్ అనేవి ర్యాంకింగ్‌లో ఉన్నాయి. సో, ఇదన్నమాట. నెక్స్ట్ టోటల్ డిస్కవర్డ్ అండ్ లాస్ట్ లింకింగ్ డొమైన్స్. అంటే ఇన్ని లింక్స్ ఉన్నాయి. సో, దాంట్లో కొన్ని లాస్ అంటే బ్రోకెన్ ఉంటాయన్నమాట. సో, ఇవనేవి రెడ్ మార్క్‌లో చూయిస్తుంది మనకి. సో, ఇది మనకి గ్రాఫ్‌లో షో చేస్తుంది. సో, టాప్ ఫాలోడ్ లింక్స్ టు దిస్ సైట్ అంటే ఈ సైట్స్‌కి అది టాప్ ఫాలో ఉందన్నమాట. సో, టాప్ యాంకర్ టెక్స్ట్ ఫర్ దిస్ సైట్ అంటే ఈ సైట్స్‌కి ఏ కీవర్డ్ అనేది ర్యాంక్ అవుతుంది. ఏ యాంకర్ టెక్స్ట్‌కి వాళ్ళు ఎక్కువ ర్యాంక్ అయ్యాయి అనే దానికి మనకిక్కడ షో చేస్తుందన్నమాట. ఫాలోడ్ ఎక్స్‌టర్నల్ లింక్స్. సో, ఇవన్నీ కూడా మనకి ఈ ఎక్స్‌టర్నల్ లింక్స్ అంటే చెప్పాను కదా మీకు. ఎక్స్‌టర్నల్ లింక్స్ అంటే ఏంటంటే మనము వేరే వాళ్ళ సైట్‌కి మన దాంట్లో లింక్ ఇచ్చుకోవడం అన్నమాట. సో, ఇది టాప్ పేజెస్ ఆన్ దిస్ సైట్. సో, ఈ సైట్‌లో టాప్ పేజెస్ వచ్చేసి మనకి ఇందులో పేజెస్ ఉంటాయి కదా! ఈ సైట్‌లో పేజెస్ ఉంటాయి కదా! సో, ఆ టాప్ పేజెస్ ఏంటివంటే ఇవి. దాని యొక్క పేజ్ అథారిటీ అనేది ఇంత ఉందన్నమాట. డొమైన్ అథారిటీ కాకుండా పేజ్ అథారిటీనే ఒక సైట్‌లో పేజ్ అథారిటీస్ అన్ని పేజెస్‌లో ఈ ఒక్కొక్క పేజ్ అథారిటీ అనేది ఇంతగా ఉందన్నమాట. సో, ఇదన్నమాట. ఎక్స్‌టర్నల్ లింక్స్ అంటే 96.4% అనేది ఎక్స్‌టర్నల్ లింక్స్ ఉందన్నమాట. సో, 3.6% ఓన్లీ 3.6% నో ఫాలో లింక్స్ ఉన్నాయి. మిగతా అంతా కూడా డూ ఫాలో లింక్స్ అన్నమాట. సో, ఇన్‌బౌండ్ లింక్స్ అన్నమాట. ఇన్‌కమింగ్ లింక్స్. సో, ఇది. నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ఇంకొకటి ఇంకొకటి ఆహ్, ఎక్స్‌టెన్షన్ అనేది చూయిస్తాను. సో, ఇక్కడ లింక్ మైనర్ అని టైప్ చేయండి. సో, ఇక్కడ కనపడుతుంది కదా! లింక్ మైనర్ అని కనపడుతుంది కదా! ఇక్కడ చూడండి. లింక్ మైనర్ అనేది క్రోమ్ వెబ్ స్టోర్‌లోకెళ్తే మీకు ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకోవడానికి ఈ ఛాన్స్ అన్నమాట. అంటే ఇక్కడ లింక్ మైనర్ అనేది క్రోమ్ వెబ్ స్టోర్‌లోకెళ్ళి నేను యాడ్ టు క్రోమ్ అనేసి అంటున్నాను. సో, మనకిది ఎక్స్‌టెన్షన్ అనేది యాడ్ అయిపోతుందన్నమాట. మనకిక్కడ, ఇక్కడ పైన బార్‌లో యాడ్ అయిపోతుంది లింక్. ఇక్కడ చూడండి. ఇది. ఇది ఈ లోగో ఏదైతే ఉందో ఇక్కడ మనకు షో చేస్తుంది. సో, ఇది. సో, ఇదేంటంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి. సపోజ్ నేను ఒక కొత్త విండో ఓపెన్ చేసి, ఇక్కడ నేను ఇన్వెస్టోపీడియా ఒక సైట్ తీసుకొని నీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇది అంటే లింక్ మైనర్ అనే ఎక్స్‌టెన్షన్ అనేది యాడ్ చేయడం వల్ల మనకెలా ఉంటుంది అనేది. సో, ఇక్కడ చూడండి.
ఇక్కడ మనకి లింక్ మైనర్ అనేది ఈ క్రోమ్‌కి యాడ్ అయిపోయింది కదా! ఎక్స్‌టెన్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, అదేంటంటే దాని యూజ్ ఏంటి మెయిన్ అనంటే లింక్ రిజల్ట్స్. సో, ఇక్కడ ఏంటంటే మనకి లింక్స్ అనేవి ఎన్ని ఉన్నాయి దీనికి మనకి లింక్స్ అనేవి మనకి ఈ సైట్‌కి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఈ టూల్ అనేది అంటే ఈ ఎక్స్‌టెన్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో, దీంట్లో వచ్చేసి మనకి 239 లింక్స్ అనేవి మనకి అంటే వ్యాలిడ్ ఉన్నాయన్నమాట. సో, దీంట్లో వచ్చేసి 3 బ్రోకెన్ అంటే అది వర్క్ చేయట్లేదన్నమాట. సో, రిమైనింగ్ 239లో 3 ఎళ్ళిపోతే 236 అనేవి వ్యాలిడ్ ఉన్నాయన్నమాట. సో, లింక్స్ అనేవి 100% మనకివి ఆర్గానిక్‌లా ఉన్నాయన్నమాట. సో, దీనివల్ల ఏమవుతుందంటే investopedia.com అనేది మనకి ర్యాంక్ అవుతుందన్నమాట. ఇది మీకు అంటే బ్యాక్‌లింక్స్ అంటే ఎలా తీసుకోవాలి? అది ఫైండ్ చేయడానికి ఏ టూల్స్ మనకి యూజ్ ఉంటాయి. సో, ఇవన్నీ కూడా మీకు ఆహ్, ఇ అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఈ ఎక్స్‌టెన్షన్ ఏందంటే జస్ట్ చెక్ చేసుకోవడానికి మీకు చెప్పాను. సో, ఇంతేనండి. ఈ వీడియోలో మీకు అంటే ఆఫ్ పేజ్ ఎస్‌సిఓలో మీకు బ్యాక్‌లింక్స్ అనేది ఇంపార్టెన్స్ ఏంటి? సో, బ్యాక్‌లింక్స్ ఎలా ఫైండ్ చేసుకోవాలి? మన కంటెంట్‌ని ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి? వేరే సైట్స్‌లో బ్యాక్‌లింక్స్ అనేవి ఎలా తెచ్చుకోవాలి? ఏ వేస్‌లో ఎళ్ళాలి? అనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా చెప్పాను. సో, నెక్స్ట్ వీడియోలో మరొక కంటెంట్‌తో మీ ముందుంటాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.